హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. వరంగల్ పంచాయతీపై ప్రధానమైన చర్చ జరిగింది. వరంగల్ సమస్యలను తెలుసుకునేందుకు అధిష్టానం 2 సభ్యులతో కమిటీ వేసింది. పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరుపై కూడా చర్చ జరిగింది. పార్టీలో క్రమశిక్షణపై నూతన గైడ్లైన్స్ తయారు చేసి నేతలకు సర్క్యులేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు మీనాక్షి. రైట్, ఇవే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు గాంధీ భవన్ నుంచి. రాకేష్, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? క్లారిటీ వచ్చింది అన్నిటిపై అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోపక్క ఇటు వరంగల్ పంచాయతీపై కూడా ఒక క్లారిటీ, దానికి సంబంధించి చర్యలు ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. మీ దగ్గర ఉన్న అడిషనల్ అప్డేట్స్ ఏంటి? ఎస్, 4 కీలక అంశాల ఎజెండాగా ఈరోజు గాంధీ భవన్లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఈ 2 కమిటీలు విడివిడిగా జరుగుతున్నప్పటికీ ఈసారి 2 కమిటీలు కూడా జాయింట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే బాధ్యతను ఈ 2 కమిటీలు తీసుకుంటాయి. ఈ 2 కమిటీలకు సంబంధించి పీసీసీ చీఫ్తో పాటు సీఎం, అలాగే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ కమిటీలో ఉంటారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం ప్రారంభమైంది. 4 అంశాల్లో అత్యంత కీలకమైనది స్థానిక సంస్థల ఎన్నికలు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఈ ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పటికీ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. కానీ ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజింగ్గా మారింది. దీనిలో ప్రధానమైనది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ రిపోర్ట్ ఆధారంగా సర్వే చేసి నివేదికను సిద్ధం చేసి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు, దాని ఆమోదం కూడా పొందని నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఎలా అనే దానిపైన కూడా ప్రస్తుత పీఏసీ సమావేశంలో చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి రాకుంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు పీఏసీ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు సంబంధించి కులగణనకు సంబంధించిన వాటిలో బీసీ కులన, ఎస్సీ కేటగరైజేషన్, ఈ రెండింటిని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీటిని కంప్లీట్ చేసింది. కాబట్టి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, లోకల్ బాడీ ఎన్నికల్లో వీటి ద్వారా కొంతమేర పార్టీ లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దానికి అనుగుణంగానే కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పిస్తూ ఉంది. దీంతోపాటు పార్టీకి సంబంధించిన నిర్మాణం, పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ప్రత్యేక డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తూ ఉంది. స్పెషల్ డ్రైవ్ చేసి సభ్యత్వ నమోదు ఏర్పాటు చేయడం, దీంతోపాటు కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీ శాశ్వత భవనాలు లేవు, వాటికి కూడా భవనాలు కేటాయించుకోవడం, వాటి నిర్మాణం చేపట్టడం. అలాగే బోయిన్పల్లిలో గతంలో వైఎస్ఆర్ హయాంలో 11 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ భూమిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ భవన నిర్మాణం చేపట్టాలని భావించిన నేపథ్యంలో దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం కల్పిస్తూ ఉంది. ఇలా అత్యంత కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఫైనల్గా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కోవాలి, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని ఇప్పటికే సీఎంతో పాటు పలువురు మంత్రులు బాహాటంగా చెప్తున్నప్పటికీ దాన్ని కౌంటర్ చేసుకోవడం, దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం జరగట్లేదు. అయితే పీఏసీ సమావేశంలో పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ను సంబంధించి బలం చేకూర్చే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందిరాభవన్లో కానీ గాంధీ భవన్లో కానీ కొన్ని టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సిస్టమ్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దీనికంటే ముందే పార్టీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మొదటి ఏర్పాటైంది. ముఖ్యంగా వరంగల్కు సంబంధించిన పంచాయతీ మంత్రి కొండా సురేఖ పైన చాలామంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అంశంపైన సంబంధించి క్రమశిక్షణ కమిటీలో చర్చ జరిగింది. గజ్వేల్తో పాటు గద్వాల అంశం కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ఈ నెల 26న మరోసారి భేటీ కాబోతున్నారు. ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. పార్టీ లైన్ దాటితే ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే ఇన్ఛార్జి చెప్పిన నేపథ్యంలో 26వ తారీఖు కొంతమంది పైన వేటు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం పార్టీ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. రైట్ రాకేష్.